హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జే జీవన్ కిరణ్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి. సార్ నమస్తే. థ్యాంక్ యూ. సో ఇలా డ్రగ్స్ కేసెస్లో దొరికిన వాళ్ళకి ఎలాంటి శిక్షను మనం చూసినట్టయితమ్మా ఈ నార్కోటిక్ ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా స్ట్రింజెంట్ యాక్ట్ అనమాట. ఇది చూసినట్టయితే మనకి ఐపీసీ కన్నా కూడా చాలా కఠినమైనటువంటి శిక్షలు దీంట్లో ఉన్నాయి. చూసినట్టయితే మనకు ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. మనకు మినిమము 1 year నుంచి 20 years వరకు కూడా ఈ నార్కోటిక్ డ్రగ్స్ కింద శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు గంజాయి వాటిల్లో దొరికితే గంజాయి కల్టివేట్ చేస్తే 10 years, అదేవిధంగా అమ్మినా ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా అతనికి కన్విక్షన్ వస్తే మినిమం 10 years నుంచి 20 years వరకు ఉంది. ఒకసారి చేసి మళ్ళా పట్టుబడినట్టయితే పదే అదే విధంగా చేసినట్లయితే అతనికి కఠినమైన 20 years వరకు కూడా శిక్ష చేసే ప్రొవిజన్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా ఒకే రకమైనటువంటి చట్ట విధానం ఉండాలనేటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో ఈ యాక్ట్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఇది సెంట్రల్ యాక్ట్ కాబట్టి దీంట్లో చాలా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. శిక్ష కూడా చాలా కఠినంగా పడేటువంటి అవకాశం ఉంది. ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే తాగినా కూడా ఒక నార్కోటిక్ డ్రగ్ను తాగినా కూడా అతని మీద కేసు చేసి మనము అరెస్ట్ చేయవచ్చు. అతనికి మినిమము 1 year శిక్ష పడుతుంది. కన్జంప్షన్ చేసి ప్రూవ్ అయినా కూడా అతనికి 1 సంవత్సరం జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ కూడా చాలా కఠినమైన ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి యువత వాటిని తెలుసుకొని మెలిగితే దాని నుంచి మనము తప్పించుకోవడం. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. మనము మాకు తెలియదు అని చెప్తే మనము దాని నుంచి తప్పించుకోలేము. తెలుసుకోవడం మన బాధ్యత. కాబట్టి మనము తెలుసుకొని మెలిగినట్లయితే వాటి నుంచి మనము బయటపడవచ్చు. యువత భవిష్యత్తు మొత్తం పాడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే భవిష్యత్తుని నాశనం చేసేటువంటి డ్రగ్స్ ఇవి. ఎడిక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రొడక్టివిటీ, వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా మనకు పోతాయి. మీరు ప్రత్యేకంగా గమనించినట్లయితే డ్రగ్స్ ఎడిక్ట్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఆకలి చచ్చిపోతుంది, వాళ్లకు ఆరోగ్యం పాడైపోతుంది, వాళ్ళందరి మనుషుల్లాగా ఉండలేరు. ఇంట్లో కూడా ఏదో ప్రత్యేకంగా ఏదో విసిరివేసిన వాళ్ళలాగా చీకట్లో ఉంటారు. ఈ డ్రగ్స్ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది పగలంతా నిద్రపోతూ రాత్రులు పూట బయట తిరుగుతూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా సూర్యరశ్మిని చూడలేరని చెప్పారు డాక్టర్స్ కూడా. సూర్యరశ్మిని చూడలేకపోవడం వల్ల ఓన్లీ రాత్రులు మాత్రమే వాళ్ళు బయటకు వచ్చి పగలంతా నిద్రపోతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా అదేవిధంగా ముఖంలో కూడా వాళ్ళకి అనేకమైనటువంటి మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా భయంకరమైన విషయము, ఈ మధ్య మీరు టీవీలో అక్కడిక్కడ చూసినట్లయితే చాలామందికి ఒక త్రిపురలోనే ఇక్కడ ఒక యూనివర్సిటీలో ఎక్కువ మంది పిల్లలకి ఈ ఎయిడ్స్ వచ్చినట్టుగా చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్నటువంటి సిరంజిలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసుకొని అవి స్ప్రెడ్ అయినట్టుగా చెప్పారు. నేను కూడా పర్సనల్గా ఐ హ్యావ్ సీన్ వన్ పర్సన్ హూ ఈజ్ సఫరింగ్ విత్ ఎయిడ్స్. అతనితోటి నేను 3-4 గంటలు మాట్లాడాను. ఎందుకంటే అతనికి తెలియకుండానే ఎయిడ్స్ వచ్చింది. అతను చార్టెడ్ అకౌంటెంట్ చదువుతూ మంచి ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి. కానీ అతనికి తెలియకుండానే ఈ ఇంజెక్షన్స్ తీసుకునే అలవాటు ఉండడం వల్ల, కన్జ్యూమ్ చేసేటువంటి అలవాటు, ఆ ఇంజెక్షన్స్ ద్వారా అతనికి ఎయిడ్స్ వచ్చి ఆ ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతున్నారు ఇప్పుడు. ఇది చాలా చాలా దయనీయమైన పరిస్థితుల్లో యువతకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటి నుంచి తెలుసుకొని మనము వాటి నుంచి దూరంగా ఉండటం చాలా అవసరం. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది అని చెప్పడంలో నాకు ఎటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే బ్యాడ్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్ అన్నట్టుగా చెడు అనేటువంటిది చాలా తొందరగా అందరిలోకి ప్రబలిపోతుంది. ఇది చెడు కానీ ఆ ఉన్న క్షణికమైనటువంటి కొంతకాలమైనటువంటి ఆ హైనెస్ కోసం, ఆ ఫీలింగ్ కోసం యువత దానివైపు మళ్ళుతున్నారు. అది చాలా వాళ్ళ భవిష్యత్తు దీనివల్ల చూసినట్లయితే వాళ్ళకి ఇంపార్టెన్సీ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. వాళ్ళ భవిష్యత్తు పాడైపోయి ఇప్పుడు ఫ్యామిలీలు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి. ఒక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయితే కుటుంబ వ్యవస్థ అంతా పాడైపోయి దానివల్ల సమాజం పాడేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొద్దిగా అవేర్నెస్ తీసుకొని సమాజంలో మన బాధ్యత గుర్తించి పోలీసు వాళ్ళకు, ఎక్సైజ్ వాళ్ళకు సహకరించాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు
మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.